అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులనేవి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల కానున్నాయి అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో ఈ యొక్క పథకం సంబంధించి గాను రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది కదా! దీనికి సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున బిల్లులు కానున్నాయన్నమాట. ఈ యొక్క 14,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచి ఇచ్చేందుకు సిద్ధమవుతుందండి. ఈ యొక్క రూ. 6,000 పీఎం కిసాన్ పథకం ద్వారా మనకి మేలు చేకూరుతుందన్నమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 14,000 కేంద్ర ప్రభుత్వం 6,000 20,000 కదా! అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 3 విడతల్లో విడుదల చేస్తుందండి. అంటే మనకి 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి అలా 3 విడతల్లో మనకి రూ. 6,000 అనేవైతే జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క 14,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకంతో పాటే మనకి 3 విడతల్లో విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి 14,000, 5,000 మొదటి విడత కింద, 5,000 ఏమో రెండో విడత కింద, 4,000 ఏమో మూడో విడత కింద ఇలా మనకి 3 విడతలు విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన అయితే చేశారన్నమాట. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు గారు ప్రకటించారండి. సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు దీన్ని వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో అన్నదాత కుటుంబానికి 3 విడతల్లో 20,000 చొప్పున అందజేయనుందన్నమాట. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే 6,000తో కలిపి వీటి రైతుల ఖాతాలో జమ చేయనుందన్నమాట. అయితే మనకి దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క మే నెలలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే విడుదల చేస్తారండి. 3 విడతల్లో కాబట్టి తొలి విడత కింద 5,000 మేబీ విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి త్వరలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది. ఆ రోజు వెల్లడించే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చాలామంది రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకంతో పాటు 6,000తో కలిపి రైతుల ఖాతాలో జమ చేయబోతుంది. 3 విడతల పీఎం కిసాన్ జమ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో ఈ యొక్క 14,000 జమ చేయబోతుందన్నమాట. మనకి భూమి కలిగిన వారితో పాటు కౌలు రైతులకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క నెలలోనే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. కంపల్సరీగా మీరు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ఈ కేవైసీ నమోదు చేయించుకోవడం లేదు. మీరు ఈ కేవైసీ నమోదు చేయించుకుంటే మనకి ఎటువంటి పథకం విడుదల చేసినా గానీ మీరు నేరుగా ఖాతాలోకి అయితే జమ అవుతాయి. ఏ అడ్డంకి లేకుండా అయితే. ఒకవేళ చేయించుకుంటే మీ బంధువులు ఎవరైనా చేయించుకోకపోతే మాత్రం వారికైతే ఈ వీడియోతో షేర్ చేయండి. వారికి కూడా ఉపయోగపడుతది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.